ఉగాది పండుగంటేనే నాకు అస్సలు నచ్చదు అంటూ ఫుల్ వీడియోలో చెప్పాను. అసలు ఏం జరిగింది అంటే ఉగాది పండుగ రోజే మా నాన్న చనిపోయారు. మా నాన్న ఆరోగ్యం అస్సలు బాలేకపోవడంతో మా అమ్మ అయితే ఆ రోజు భక్షాలు కానీ పచ్చడి కానీ ఏమీ ప్రిపేర్ చేయలేదు. మా ఇంటి ముందు అక్క భక్షాలు పచ్చడి తీసుకొని వస్తే అంత ఆరోగ్యం బాలేకున్నా సరే ఆ ఉగాది పచ్చడి టేస్ట్ చేశాడు. ఒక 1 మంత్ నుంచి పూర్తిగా అన్నం అయితే తినట్లేదు. ఆ రోజే అలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ఉగాది పండుగ రోజు చనిపోవడం అంటే వాళ్ళు ఖచ్చితంగా స్వర్గానికే వెళ్ళుంటారు. ఉగాది అంటేనే కొత్త సంవత్సరం మొదలైనట్టు కదా. ఆ రోజు అది ఎంత పురాతనమైన గుడి అయినా సరే వారి తలుపులు తీసి ఆ గుడిని నీటిగా శుభ్రం చేసి పూజలైతే జరిపిస్తారు. ఆ రోజే మా నాన్న ప్రాణం పోవడం అనేది మాకు నిజంగా సంతోషం అనిపించింది. డైరెక్ట్ తన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అనే ఒక సాటిస్ఫాక్షన్ లా అనిపించింది. మీరేమంటారు కామెంట్ చేయండి. ఎప్పుడు మా నాన్న పూజలు చేసినట్టు కనిపించకపోయేది, కానీ ఉగాది వచ్చిందంటే ఆ రోజు పొద్దున్నే లేసి స్నానం చేసి తెల్ల బట్టలు కట్టుకొని ఉగాది పచ్చడి చేసి అందరికీ ఇచ్చేవాడు. ఎందుకా అని అనుకునేది, కానీ ఆ రోజే తన ప్రాణం పోయింది చూడండి. కొన్ని ఇక అలా రాసి పెట్టుంటాయి అంతే. వీలైతే ఒక ఫుల్ వీడియోలో మా నాన్న గురించి చెప్తాను.